अथ मंत्रपाठः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతమనుసరామః. నిన్న గిచ్చ అనే సూత్రంలో చేత నేత రూపసిద్ధులు చూశాము. అంటే గిచ్చ అనే సూత్రంలో ఈ చేత నేత అనే రూపసిద్ధులు ఇచ్చారు. ఈ చేత నేతలో గిచ్చ యొక్క ప్రయోగం ఎక్కడ వినియోగించబడింది అనేది మనం చూశాము. అదేవిధంగా ఇప్పుడు దాని పక్కనే మాతా పితరు అలాగే ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఆ ఉదాహరణలు ఎక్కడ వినియోగించబడ్డాయి, ఏ రకంగా వినియోగించబడ్డాయి చూద్దాము. రాసుకోండి. చేత నేతలో గిచ్చ యొక్క ప్రయోగము అనేకాల్సి సర్వస్వ వచ్చి సంపూర్ణ స్థానంలో చేస్తా అంటుంటే, లేదు గిత్ ఆదేశము అంతిమ అల్లి స్థానంలో అవుతుందని చెప్పి మనం గిచ్చ ద్వారా తెలుసుకున్నాము. ఇప్పుడు అందులోనే ఇంకో రెండు ఉదాహరణలు ఉన్నాయి, అవి రాసుకోండి. ఇది హోస్ట్ కల్పన గారికి వెళ్ళిపోయింది, నాది కూడా. ఇప్పుడు కల్పన గారు మనకి ఇస్తేనే వారు మనం దీంట్లోకి వచ్చేస్తాం. కల్పన గారు హోస్ట్ ఇవ్వండి వారికంట. రాసుకోండి. రాసుకోండి. మాతా పితరు ఉదాహరణ ఏంటి? గిచ్చలో 4 ఉదాహరణలు ఉంటాయి. మనం చేత నేత చూసాము. అలాగే మాతా పితరులు ఎక్కడ ఈ సూత్రం ఏ రకంగా వినియోగించబడింది చూద్దాం. ఇప్పుడు రాసుకోండి. మాతా పితరౌ, మాతా పితరౌ, మాతా పితరౌ. దీనికి విగ్రహవాక్యం ముందు మాతా పిత అంటేనే మాత ఇంకా పిత, అంటే మాతా పిత తల్లి ఇంకా తండ్రి. ఓకే, దీని తాత్పర్యం అదే. ఇద్దరిని మాతా పిత అని చెప్పేశాం, అమ్మ ఇంకా నాన్న. ఇది దీని యొక్క తాత్పర్యం. కేవలం ఇద్దరు కాదు, ద్వివచనే పెట్టామంతే. ఇప్పుడు కింద విగ్రహవాక్యం రాసుకోండి. కింద విగ్రహవాక్యం రాసుకోండి. మాతృ శబ్దం చేత మాతా తయారవుతుంది, పితృ శబ్దం చేత పితా శబ్దం తయారవుతుంది. కాబట్టి రాసుకోండి. మాతృసు, మాతృసు, పితృసు, మాతృసు, పితృసు, మాతృసు, పితృసు. నేను డైరెక్ట్ గా చెప్పేశాను. దానికంటే ముందుగా అలౌకిక విగ్రహవాక్యం చెప్పాను. ముందు లౌకిక విగ్రహవాక్యం రాసుకోండి పక్కన. దానికి మాతాచ పితాచ మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడు. స్క్రీన్ మీద ఇంకా వారికి హోస్ట్ వెళ్ళలేదు. మాతాచ పితాచ అలా రాయండి. మాతాచ పితాచ, మాతాచ పితాచ అంటే మాత ఇంకా పిత అని అర్థం. ఇది లౌకిక విగ్రహ వాక్యము. ఇప్పుడు లౌకిక విగ్రహవాక్యాన్ని అలౌకిక విగ్రహవాక్యంలో ఇంకా కొంచెం విడిదీసి విభక్తి కూడా పెట్టుకున్నాం. ఓకేనా? రాసుకోండి. మాతృసు, పితృసు. ఏంటండి? మాతృసు, పితృసు, మాతృసు, పితృసు, మాతృసు, పితృసు. ఇది అలౌకిక విగ్రహవాక్యం అండి.
ఇప్పుడు దీనికి ఎదురుగా డాష్ రాసుకోండి. చార్తే ద్వంద్వ, చార్తే ద్వంద్వ అని ఈ సూత్రం ద్వారా మనం సమాసం చేసుకుంటాం. చార్తే ద్వంద్వ ఇదేమంటుందండి? చార్తే ద్వంద్వ ఇది 2 2 29, 2 2 29 స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూసుకోండి. చార్తే వర్తమానం రాసుకోండి. అనేన సూత్రేనా చార్తే వర్తమానం, ఇక్కడ స్పష్టంగా లేదు, నేను చెప్తున్నా రాసుకోండి. చార్తే అంటే చకారం యొక్క అర్థంలో వర్తమానం ఏదైతే ఉందో, ఇప్పుడు మాతాచ పితాచ రెండు చా అంటే చకారం యొక్క అర్థం, అంటే చకారంతో ఎక్కడైతే విగ్రహవాక్యం చేశామో అది చార్తం అంటాం. అందుకే రాసుకోండి. అనేన సూత్రేనా చార్తే వర్తమానం, చార్తే వర్తమానం అనేకం సుబంతం, చార్తే వర్తమానం అనేకం సుబంతం పరస్పరం, పరస్పరం విభాషా సమస్యతే, విభాషా సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి, తత్పురుషశ్చ సమాసో భవతి. ఇది ఆచార్య క్షమ్యతాం, ద్వంద్వశ్చ సమాసో భవతి, ద్వంద్వశ్చ సమాసో భవతి. మళ్ళీ చెప్తున్నాను. చార్తే వర్తమానం, చార్తే వర్తమానం, చార్తే వర్తమానం అనేకం సుబంతం, అనేకం సుబంతం పరస్పరం, పరస్పరం విభాషా సమస్యతే ద్వంద్వశ్చ సమాసో భవతి, ద్వంద్వశ్చ సమాసో భవతి, ద్వంద్వశ్చ సమాసో భవతి, ద్వంద్వశ్చ సమాసో భవతి. ఓకే, సో ఇదేమంటుందంటే మనం విగ్రహవాక్యం ఏంటంటే మాతాచ పితాచ, అట్లా చకారార్థంలో ఎక్కడైతే విగ్రహవాక్యం ఉంటుందో అలాంటి అర్థంలో చార్తే వర్తం అంటే చకారార్థంలో ఏతే వర్తమానంగా శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి పరస్పరం ఒకదానికి ఒకటి సమాసం అవుతాయి. ఏ సమాసం అవుతాయి? ద్వంద్వ సమాసం అవుతాయని చెప్పారు. ద్వంద్వ సమాసంలో 2 పదాలు ప్రధానంగా ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. ద్వంద్వ సమాసంలో 2 పదాలు ప్రధానంగా ఉంటాయి. తత్పురుష సమాసంలో ఉత్తర పదం ప్రధానంగా ఉంటుంది, బహువ్రీహి సమాసంలో అన్య పదం ప్రధానంగా ఉంటుంది, అవ్యయీభావ సమాసంలో అవ్యయ పదం ప్రధానంగా ఉంటుంది. కానీ ద్వంద్వ సమాసంలో 2 ప్రధానంగా ఉంటాయి. మాతాపిత ఇద్దరు ప్రధానమైన వాళ్ళేనా, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని చెప్పడానికి లేదు. కాబట్టి 2 పదాలు ప్రాధాన్యత ఉంది, 2 పదాలకి ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ద్వంద్వ సమాసంలో ఉభయపది ప్రాధాన్యం ఉంటుంది, 2 పదాలకి ప్రాధాన్యత ఉంటుంది. అస్తు, అందుకే ఇక్కడ పరస్పరం సమస్యతే ద్వంద్వశ్చ సమాసో భవతి అని చెప్పాం. అస్తు, ఈ సూత్రం వచ్చేసి మాతృ శబ్దం పితృ శబ్దం ఒకదానికి ఒకటి ఏమైపోయి ద్వంద్వ సమాసం అయిపోయి ఈ సూత్రం ప్రకారంగా. సరే, సమాసం చేయగానే మనకి ఏ లాభం వస్తుందండి? వెంటనే ఎవరు వస్తారు సమాసం చేయగానే? తద్దిత ఈ సిద్ధంగా ఉంటుంది. సమాసం సూత్రం ఏదైనా చేస్తే అయిపోయా. ఈ కృత్ తద్దిత సమాస సాశ్చ అనే సూత్రం సిద్ధంగా ఉంటుందన్నమాట. ఇతని పేరు పెట్టగానే ఏ రకంగా అయితే తస్య లోప అనే సూత్రం సిద్ధంగా ఉంటుందో అలాగే ఇది సమాసం పేరు పెట్టగానే కృత్ తద్దిత సమాసాశ్చ అనే సూత్రం సిద్ధంగా ఉంటుంది. ఓకే, రాసుకోండి. కృత్ తద్దిత సమాసాశ్చ అనేన సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి, అనేన సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి, అనేన సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. మళ్ళీ ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టగానే ఏది వస్తుంది మళ్ళీ వెంటనే సమాసంలో? రాసుకోండి. సుపోధాతు ప్రాతిపదికయో, సుపోధాతు ప్రాతిపదికయో, సుపోధాతు ప్రాతిపదికయో. సుపోధాతు ప్రాతిపదికయో అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి, ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి.
అనేన సూత్రేణ ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. సో ప్రాతిపదిక అవయవాలు ఏంటి ఇక్కడ? సుప్పులు, సు, మాతృసు పితృసు కదా, రెండు సుప్పులకు లుక్ చేస్తాం. లుక్ అంటే ఏమిటి? లుక్ ఇతి కిం రాసుకోండి. లుక్ ఇతి కిం ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ఇది ఓకే. దీని అర్థం చాలాసార్లు రాసుకున్నారు, మళ్ళీ రాసుకోవాల్సిన అవసరం లేదండి. అస్తు. తో ఇప్పుడు తీసేయండి. తీసేస్తే మిగులుతుంది సు. రెండు సు తీసేయండి. మాతృసు పితృసులో రెండు సు తీసేస్తే, రెండు ప్రత్యయాలు తీసేస్తే ఏం మిగులుతుంది? మాతృ పితృ. కింద రాయండి మాతృ పితృ. లుక్ చేస్తే మిగిలాయి మాతృ పితృ. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది మనకు, అదే మాతృ పితృ. ఇప్పుడు దీనికి ఎందుకు రాయండి? ఆనంగ్ రితో ద్వంద్వే. ఆనంగ్ రితో ద్వంద్వే. ఆనంగ్ ఆనంగ్ రితో ద్వంద్వే. ఆనంగ్ రితో ద్వంద్వే. ఆనంగ్ రితో ద్వంద్వే. చూడండి ఇది ఏమంటుంది? చూడండి పైన స్క్రీన్ మీద కనిపిస్తుంది మనకు. ఇదేమంటుంది రాసుకోండి. అనేన సూత్రేణ మాతృపితృ. దీనికి ఎదురుగా రాయండి. మనకి ఏ స్థితి అయితే ఇక్కడ ఏ స్థితి తీసుకుంటే దానికి ఎదురుగా ఆ సూత్రం ఉండాలంట, వెనక ముందు ఉండకూడదు. అందుకే మాతృపితృ మిగిలాయి కదా, దానికి ఎదురుగా రాయండి. ఆనంగ్ ఋతో ద్వంద్వే. ఆనంగ్ ఋతో ద్వంద్వే. అనేన సూత్రేణ అనేన సూత్రేణ రుకారాంతానాం 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 విద్యాయోని సంబంధ వాచీనాం. రుకారాంతానాం విద్యాయోని సంబంధ వాచీనాం. రుకారాంతానాం విద్యాయోని సంబంధ వాచీనాం యో ద్వంద్వః. అంటే యో ద్వంద్వ, ఏదైతే ద్వంద్వ సమాసం ఉందో, యో ద్వంద్వః తత్ర యో ద్వంద్వః తత్ర పూర్వపదస్య 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 అనంగ్ ఆదేశో భవతి. పూర్వపదస్య కిం భవతి? పూర్వపదస్య అనంగ్ ఆదేశో భవతి. పూర్వపదస్య అనంగ్ ఆదేశో భవతి. పూర్వపదస్య అనంగ్ ఆదేశో భవతి. ఆనంగ్ ఆనంగ్ కదా గురుగారు? క్షమ్యతామండి. ఆనంగ్ అని పూర్వపద ఆనంగ్ ఆదేశో భవతి. పూర్వపదస్య ఆనంగ్ ఆదేశో భవతి. ఉత్తరపదే పరతః. ఉత్తరపదే పరతః. ఉత్తరపద పరంగా ఉంటాయి. ఉత్తరపదే పరతః. చూడు ఈ సూత్రం యొక్క కండిషన్స్ ఇక్కడ ఉన్నాయో చూసుకోవాలి ముందు. ఇదేమంటుంది? ముందు రుకారాంతానాం అంగానం. రుకారాంతం ఉందా? మాతృ పితృలో తృ రు రుకారమే కదా, అంతిమంలో ఉంది కదా. కాబట్టి అంతిమంలో దాన్ని రుకారాంతం అంటామండి. రుకారాంతానాం యో ద్వంద్వ. మాతృపితృ ద్వంద్వ సమాసం చేసామని పైన చార్తే ద్వంద్వ సూత్రం చేత. కాబట్టి అది రుకారాంతం కూడా ఉంది, ద్వంద్వ సమాసం కూడా ఉంది. అటువంటి ద్వంద్వ సమాసానికి ద్వంద్వ సమాసంలో ద్వంద్వ పూర్వపదస్య. ఇక్కడ మాతృ పూర్వపదము, పితృ ఉత్తర పదం అట. మాతృ పూర్వపదము, పితృ అనేది ఉత్తర పదం. ఇదేమంటుంది? రుకారాంతం ఉంటే దానికి ద్వంద్వ సమాసం చేసి ఉంటే అలాంటి ద్వంద్వ సమాసమైనటువంటి రుకారాంతమైనటువంటి పూర్వపదానికి పూర్వపదస్య ఆనంగ ఆదేశం భవతి. ఆనంగ ఆదేశం వస్తుంది. ఎప్పుడు? ఉత్తర పదే పరత. పూర్వపదం అంటున్నాను, ఖచ్చితంగా ఉత్తర పదం కూడా ఉంటుందన్నమాట. ఉత్తర పదే పరత పూర్వపదస్య ఆనంగ ఆదేశో భవతి. పూర్వపదం ఏంటి ఇక్కడ? పూర్వపదం మాతృ శబ్దం. ఆ పూర్వపదానికి మాతృ శబ్దం, పూర్వపదానికి ఆనంగ ఆదేశో భవతి అని చెప్పాం. సో
మాతృ శబ్దంకి ఆనంగా ఆదేశం అని చెప్పావు, కానీ మాతృ శబ్దం ఎక్కడొస్తుంది? మాతృ శబ్దానికి ఆనంగా ఆదేశం ఎక్కడ వస్తుంది? ఆదిలో వస్తుందా, మధ్యలో వస్తుందా, అంతిమంలో వస్తుంది? ఎక్కడ వస్తుంది? ఒక సందేహం వస్తుందా? మాతృ శబ్దానికి ఆనంగా ఆదేశం భౌతం చెప్పావు, కానీ ఆనంగా ఆదేశం ఎక్కడ చేసుకోవాలి? అప్పుడు దానికి నిర్ణయం కోసము అనేకాల్సిత్ సర్వస్య అనే సూత్రం వచ్చింది. రాసుకోండి. అనేకాల్సిత్ సర్వస్య, అనేకాల్షిత్ సర్వస్య, అనేకాల్షిత్ సర్వస్య. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అనేకాల్ ఆదేశః అనేకాల్ ఆదేశ సర్వస్య స్థానే ప్రాప్నోతి, సర్వస్య స్థానే ప్రాప్నోతి. అనేకాల్ ఆదేశః, అనేకాల్ ఆదేశః సర్వస్య స్థానే సర్వస్య స్థానే ప్రాప్నోతి, సంపూర్ణ స్థానంలో ప్రాప్తమవుతుంది చెప్పినాడు. అంటే మాతృ శబ్దానికి ఆనంగా ఆదేశం చెప్పదా? అంటే మాతృ శబ్దం తీసేసి దాని స్థానం ఆనంగా పెట్టుకోవాలి ఈ సూత్రం ప్రకారంగా. ఇదేమంటుంది? తీసుకొచ్చే ఆదేశం అనేది ఏదైతే ఆదేశం వస్తుందో ఆ ఆదేశంలో అనేక అల్లులు ఉంటే, అల్లులు అంటే ఆ నుండి మొదలుకొని లా వరకు, అంతిమ ఆ ఈ ఉంలో ఉండే ఆ నుండి మొదలుకొని అంతిమ హల్లో ఉండే లా వరకు, అంటే అచ్చులు హల్లులు మొత్తం వచ్చేసాయి. అంటే ఏదో ఒక వర్ణం ఉండే చాలు, ఏ వర్ణమైనా ఒకటే, అది అచ్చుల్లో ఉంటుంది, హల్లుల్లో ఉంటుంది. ఇదేమంటుంది? అనేక అల్లులు ఉంటే ఆ నంగులు ఉన్నాయి, ఆలో దీర్ఘం ఉంది, తర్వాత నా ఉంది, నాలో ఆ ఉంది, గా ఉంది, ఇన్ని అల్లులు ఉన్నాయి, అంటే అనేకలు కదా. అంటే అనేకల్ ఆదేశం కాబట్టి అనేక ఆదేశము సంపూర్ణ స్థానంలో అవుతుంది. ఇది సిద్ధాంతం, ఈ సూత్రం యొక్క నియమం. ఎప్పుడైనా తీసుకొచ్చే ఆదేశంలో అనేక అల్లులు ఒకటి కన్నా ఎక్కువ అంటే అయిపోయా, అది ఎవరికైతే తీసుకొస్తున్నావో దాన్ని సంపూర్ణ స్థానం చేసుకో అని చెప్పింది. అందుకే సర్వస్వ స్థానే ప్రాప్నోతి. పరంతు కింద రాసుకోండి. పరంతు ఇప్పుడు మన ప్రకృత సూత్రం వస్తుంది. ఇంగిచ్చ రాయండి. ఇంగిచ్చ, ఇంగిచ్చ అనేన సూత్రేణ అనేన సూత్రేణ షష్ఠి ङित् ङित् आदेशः अनेन सूत्रेण ङित् आदेशः अनेन सूत्रेण ङित् आदेशः अनेन सूत्रेण ङित् आदेशः अन्त्यस्य अलः स्थाने भवति, अन्त्यस्य अलः स्थाने भवति, अन्त्यस्य अलः स्थाने भवति. ఇదే చెప్పింది. అన్ని షార్ట్ కట్ రాయించిన అక్కడ ఏం రాయించా? మామూలుగా షష్ఠి నిర్దిష్టస్య యో ङित् ఆదేశः అంత్యస్య అలః స్థానే భవతి రాసుకుంటాం. ఇక్కడ డైరెక్ట్ రాయించాను, ఇబ్బంది లేదు. ङित् ఆదేశः అంత్యస్య అలః స్థానే భవతి, అంతిమ అల్ స్థానంలోనే అవుతుందని చెప్పింది. అంటే అది పర్మిషన్ తెచ్చుకున్నమాట. గిచ్చ సూత్రం ప్రకారంగా ఆ సూత్రానికి కొంచెం నిలబెట్టేసి ఇది కొంచెం విశిష్ట నియమం చెప్పింది. ఏం చెప్పింది? ఆ సూత్రం ప్రకారంగా అనేక కళలు ఉంటే అయిపోయా, దాన్ని సంపూర్ణ స్థానం చేసుకుంటా అని చెప్పింది. కానీ ఇదేం చెప్పింది? లేదండి, నువ్వు తీసుకొచ్చే ఆదేశంలో గకారం ఇతర సంజ్ఞక వర్ణం ఉంటే గిన అది అనేక అల్లులు ఉన్నప్పటికీ కూడా ఈ సూత్రం ప్రకారంగా సంపూర్ణ స్థానంలో కాకుండా ఆ అంగాన్ని ఏదైతే ఉందో దానికి అంతిమ స్థానం చేసుకో. నువ్వు ఏ దానికైతే చేసుకుంటావో ఆనంగాదేశము ఆ శబ్దానికి అంతిమంలో, అంగానికి అంతిమంలో అంతిమ వర్ణం ఏదైతే ఉందో దానికి చేసుకో అని చెప్పింది అన్నమాట. ఓకేనా? అంటే ङित् ఆదేశం ఎక్కడున్నా కూడా ఈ సూత్రం వస్తుందన్నమాట. ఆదేశంలో ఎప్పుడు ङిత్ కనిపించింది అంటే గకారం ఇతి చేసిన వెంటనే ఈ సూత్రం వచ్చేసి అంతిమ స్థానంలో చేసుకొని చెప్పి నియమం కట్టిపడేస్తున్నమాట, నియమంలో బంధిస్తుంది. అస్తు. అందుకే ఇక్కడ మాతృ శబ్దంలో సంపూర్ణ స్థానంలో ప్రాప్తం అవుతుంటే ఇది వచ్చి చెప్పింది లేదండి అంతిమ స్థానంలో అవుతుంది. ఎందుకంటే తీసుకొచ్చే ఆదేశం ङిత్ ఆదేశము. అందుకే అంతిమ స్థానం ఏమవుతుంది? మాతృ శబ్దంలో ఉంది కదా. ఎందుకు? పూర్వపదస్య ఆనంగా ఆదేశం చెప్పి, పూర్వపదం ఏంటి? మాతృలో ఉండే రుకారం, రుకారానికి ఆనంగా ఆదేశం అవుతుందన్నమాట. రాయని కింద మాత్ అంటే రుకారానికి ఆనంగా ఆదేశం అయింది, మాత్కి తకారానికి కాదు, రుకారానికి మాత్రమే. అందుకే మాత్, మాత్,
ఆనంగ్, మాత్ ఆనంగ్, మాత్ రుకారస్థానం ఆనంగ్, పక్కనే పితృ శబ్దం ఎలా ఉందో అలాగే పెట్టుకోండి. పితృ శబ్దం ఎలాగ ఉందో అలాగే పెట్టుకోండి. ఓకే అండి. ఇప్పుడు దానికి ఎందుకు బాణం గుర్తు ఇచ్చేసి రాయండి. ఆనంగ్ ఆదేశస్య అనుబంధ లోప, ఆనంగ్ ఆదేశస్య, ఆనంగ్ ఆదేశస్య అనుబంధ లోప, ఆనంగ్ ఆదేశస్య అనుబంధ లోప, ఆనంగ్ ఆదేశస్య అనుబంధ లోప. ఆనంగ్కి ఆదేశ అనుబంధ లోపం ఎలా అవుతుంది? గకారానికేమో హలంత్యం, తర్వాత నకారంలో ఉండే అకారానికి ఉపదేశే అజనునాసిక ఇత్, రకాలంగా ఇత్ అని పేరు పెట్టుకుంటాము. ఇత్ అని పేరు పెట్టుకోగానే మళ్ళీ వెంటనే ఏమవుతుంది? తస్య లోప ఆదర్శనం లోపం చేసేస్తాం. అందుకే మిగులుతున్నప్పుడు ఆన్ మిగులుతుంది. రాయండి, డైరెక్ట్ రాసేయండి. అదని తెలుసు కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఆనంగ ఆదేశస్య అనుబంధ లోప. చూడు, ఇది ప్రత్యయం అయితే ఆనంగ్ ప్రత్యయస్య అనుబంధ లోపం అని చెప్పాం. ఒకవేళ ఆగమం అయితేనా ఆనంగ్ ఆగమస్య అనుబంధ లోప అని చెప్పాం. ఆగమం కాదు, ప్రత్యయం కాదు, ఏంటిది? ఆదేశం. కాబట్టి ఆనంగ్ ఆదేశస్య అనుబంధ లోప అని చెప్పాం. ఓకేనా? ఆనంగ్ ఆదేశస్య అంటే ఆదేశానికి అనుబంధ లోపం అవుతుంది. అది అనుబంధ లోపం తెలుసు కదా మనకు. దాని ప్రకారం డైరెక్ట్ రాసేసుకున్నాం. సో అనుబంధ లోపం చేస్తే ఏది మితి మిలుతూ అస్థితి రాయండి. కింద ఏం మిలుతుంది? మాత్ ఆన్, మాత్ ఆన్ పితృ, మాత్ ఆన్ పితృ. అదే కదా, మాత్ ఆన్ పితృ, మాత్ ఆన్, మాత్ ఆన్ పితృ, మాత్ ఆన్ పితృ. ఓకేనా? ఇప్పుడు దీనికి ఎందుకు రాయండి మాత్ ఆన్ పితృ. ఇప్పుడు దీనికి ఎందుకు? నలోప ప్రాతిపదికాంతస్య, నలోప ప్రాతిపదికాంతస్య, నలోప ప్రాతిపదికాంతస్య. చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది. నలోప ప్రాతిపదికాంతస్య ఇదేమంటుంది? రాసుకొని అనేన సూత్రేణ ప్రాతిపదికస్య పదస్య, ప్రాతిపదికస్య పదస్య యో అంతిం నకారః, యో అంత్య నకారః, యో అంతిం అంత్య నకారః. వీడియో కూడా చెప్తున్నాడు. యో అంత్యో నకారః ఇచ్చాడు ఇక్కడ. నేను వీడియో కూడా చెప్తాను. యో యహ అంతిం నకారః, అంతిమ నకారః, యో అంతిమ నకారః తస్య లోపో భవతి. తస్య కిం భవతి? తస్య లోపో భవతి. యో అంతిమ నకారః, యో అంతిమ నకారః తస్య లోపో భవతి. మళ్ళీ ఏమంట? ప్రాతిపదికస్య పదస్య, ప్రాతిపదికమైనటువంటి పదానికి. ఇది దీనికి ప్రాతిపదిక సంజ్ఞ ఉందండి? ఉంది కదా. మనం గ్రిత్ అది సమాసాశ్చతుర్ ప్రాతిపదిక సంజ్ఞ పెట్టుకున్నాం. ఎందుకంటే మాతృస్సు అని తెచ్చుకున్నాం కదా, సుకు లోపం చేశాం. ఓకేనా? అంటే లోపం చేసి దాని దాని ప్రత్యయం యొక్క లక్షణ కార్యాలు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏంటి? ప్రాతిపదికం కాబట్టి సు తెచ్చుకున్నాం. తర్వాత ఆ సుకు లుక్ అయిపోయినా సుప్తింగంతం పదం ప్రకారంగా దీనికి పర్సెంట్ కూడా అవుతుంది. మనం పెట్టుకోలేదు, ఉందని చెప్పి మనం డైరెక్ట్ గా పని చేసుకుంటాం అన్నమాట. దానికి పర్సెంట్, అందుకే ప్రాతిపదికం అది దానికి పదం కూడా పేరు పెట్టాం. సుప్తింగంతం పదం ప్రకారం పర్సెంట్ కూడా వస్తుంది. ఆల్రెడీ మనకి పర్సంజ ఉంది కాబట్టి ఈ సూత్రం వచ్చి పనిచేస్తుంది. నలోప ప్రాతిపదికాంతస్య ఏమంటుంది? ప్రాతిపదికస్య పదస్య, ప్రాతిపదికం యొక్క పదానికి యో అంతిమ నకారః. ఇక్కడ ఏంటి? ఇప్పుడు మాతాన్ అయిపోయింది. ఏమైపోయింది? ఆనంగ తెచ్చుకుంటే అయిపోయింది, మొత్తము మాతాన్ అయిపోయింది. ఎందుకంటే ఆనంగ ఎవరికి వచ్చింది? ఆనంగ ఆదేశం ఎవరికి వచ్చింది? మాతృశబ్దానికి వచ్చింది. అంటే ఎవరికి వస్తే దాని అవయవంగా మారిపోతుంది. ఇప్పుడు మాతృశబ్దానికి వచ్చింది, మాతృశబ్దానికి అవయవంగా అయిపోయింది. అందుకే కలిపితే మాతాన్ అయిపోయింది. ఏమైపోయింది? మాతాన్. ఇది మాతాన్ ఒక ప్రాతిపదికం. అది దానికి పదసంజ్ఞ కూడా ఉంది. అంటే సుప్తింగంధ పదం ప్రకారంగా పదసంజ్ఞ కూడా.
కాబట్టి ప్రాతిపదికస్య పదస్య అంతిమ నకారః తస్య లోపః భవతి. అంతిమ నకారం మాతాన్లో అంతిమ నకారం ఉంది కదా, తస్య లోపః భవతి, దానికి లోపం అవుతుంది. ఓకేనా? లోపం అంటే ఏమిటి? లోపహేతు కిం? అదర్శనం లోపః, కనిపించకుండా చేసేదాన్ని లోపం అంటాం, తెలుసు కదా. అందుకే రాయండి. లోపం చేయండి ఇప్పుడు ఈ సూత్రం ప్రకారంగా. తస్య లోపః భవతి, లోపం చేయండి. లోపం చేస్తే ఏమవుతుంది మనకు? అది రాయండి. మాతా అవుతుంది. మాతాన్లో నకారం పోతే మాతా మిగులుతుంది అనమాట. మాతా పితృ, మాతా పితృ మిగిలింది. ఓకేనా? మాతా పితృ. మన లక్ష్యం ఏంటి? మాతా పితరవు. ఓకేనా? అదే కదా మన లక్ష్యము, మాతా పితరవు. ఓకే, ఇంకా అది మన లక్ష్యం. కాబట్టి ఇంకా ఆ రూపసిద్ధి రాలేదు మనకి. ఇప్పుడు ఏమైంది? మాతా పితృ శబ్దం వచ్చింది. ఏంటి? మాతా పితృ. దీనికి ఎదురుగా రాయండి. పూర్వవత్ అంగ సంజ్ఞ. ఇక్కడ యస్మాత్ ప్రత్యయ విధి తదాది. ఇంకా ఒక్క నిమిషం అండి, లోపం చేసామా? లోపం చేసిన తర్వాత దీనికి ఎదురుగా రాయండి. మాతా పితృ శబ్దం కదా, కింద ఏం మిగిలింది? మాతా పితృ శబ్దం మిగిలింది. దీనికి ఎదురుగా రాయండి. దీనికి ఎదురుగా పూర్వవత్ దానికి ఎదురుగా బాణం గురించి రాసుకోండి. మాతా పితృ శబ్దానికి ఎదురుగండి. మాతా పితృ శబ్దానికి ఎదురుగా పూర్వవత్ ప్రథమ విభక్తి ద్వివచనే. పూర్వవత్ ప్రథమా విభక్తి ద్వివచనే. ఏకవచనం సు వస్తుంది, ద్వివచనంలో ఉంది. మాతా పితృ కదా, ఇద్దరు కాబట్టి మనం ఇద్దరిని చెప్పడం కోసం ద్వివచనంలో ప్రతి తెచ్చుకోవాలి. అందుకే ప్రథమ విభక్తి ద్వివచనే. పూర్వవత్ ప్రథమ విభక్తి ద్వివచనే ఔ ప్రత్యయః భవతి. ఏ ప్రత్యయః? ఔ ప్రత్యయః భవతి. ఔ ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరశ్చ ప్రకారంగా వస్తే పక్కనే వస్తుందంట. కొద్దికి ప్రాతిపదికానికి పక్కన. ఇప్పుడు మాతా పితృ శబ్దం ఉంది, మాతా పితృ శబ్దానికి పక్కన వస్తుంది, అందుకే రాయండి. మాతా పితృ ఔ. దీనికి ఎందుకు రాయండి. మాతా పితృ ఔ తెచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దానికి ఎందుకు యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. ఎందుకు ఔ ప్రత్యయం వచ్చింది కదా. ఇప్పుడు ప్రత్యయ రాగానే అంటే ఈ సూత్రం వచ్చింది. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం. చూడండి, గుర్తుపెట్టుకో, ప్రత్యయం వస్తే వెంటనే ఇది అంగ సంజ్ఞ పెట్టడం కోసం రెడీగా ఉంటుందండి. ఓకేనా? ప్రత్యయం వస్తే అయిపోయి వెంటనే ఆ ముందున్న దానికి అంగం అని పేరు పెట్టేస్తుంది. ఓకేనా? రాసుకోండి. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం రాసుకోండి. అనేన సూత్రేణ ప్రత్యయే పరితః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. కిం భవతి? అంగ సంజ్ఞా భవతి. తో అంగ సంజ్ఞ పేరు పెట్టుకుని ఎలా వస్తుంది? అంగ సంజ్ఞ ఎందుకు పేరు పెట్టుకుంటే అంగాధికారంలోకి వెళ్ళి మనం ఏదైనా సూత్రం తెచ్చుకోవడం కోసం. అందుకే రాసుకోండి. అంగాధికారంలోకి వెళ్ళి ఏముంది? అంగశిదం అధికార సూత్రం. అస్మిన్ అధికారం ఏముంది? రాసుకోండి. సుడ నపుంసకస్య. ఆచార్య, సుడ నపుంసకస్య అంగాధికారంలో లేదు కదా. చూడండి, ఇది రితోంగి సర్వనామస్థానయో. ఓకే, దానికంటే ముందు అంగ సంజ్ఞ పేరు పెట్టిన తర్వాత ఇంకోటి రాసుకోండి. చూడండి, నపుంసకస్య రాసలేదా? ఇది అంగాధికారం లేదు, దాని కింద రితోంగి సర్వనామస్థానయో. అస్తు. చూడండి, నపుంసకస్య ఏమంటుంది? రాసుకో. అనేన సూత్రేణ ఔ ప్రత్యయస్య సర్వనామస్థాన సంజ్ఞా భవతి. చూడండి, నపుంసకస్య వచ్చేం చేసింది? ఔ అనే ప్రత్యయానికి సర్వనామస్థాన సంజ్ఞాన్ని పేరు పెట్టేసింది. రాసుకుని అనేన సూత్రేణ ఔ ప్రత్యయస్య
ఔ ప్రత్యయస్య సర్వనామస్థాన సంజ్ఞా భవతి. సర్వనామస్థాన సంజ్ఞా భవతి. ఈ సర్వనామస్థాన సంజ్ఞ పేరు పెట్టిన తర్వాత ఇది వచ్చినమాట. ఇది అంగాధికారంలో ఉన్నటువంటి రితోంగి సర్వనామస్థానే. ఓకేనా, రాసుకోండి. రితోంగి సర్వనామస్థానం రాసుకోండి. ఇప్పుడు సర్వనామస్థాన సంజ్ఞ పేరు పెట్టాక ఇది వచ్చిందండి. సర్వనామస్థాన సంజ్ఞ పేరు పెట్టకపోతే ఈ సూత్రం రాదనమాట. అంటే ఈ సూత్రం రావాలంటే సర్వనామస్థాన సంజ్ఞ పేరు పెట్టి ఉండాలి, అంగం కూడా పేరు పెట్టి ఉండాలంట. అప్పుడే ఇది వచ్చి పనిచేస్తున్నమాట. రాసుకోండి. రితోంగి సర్వనామస్థానయో. రితోంగి సర్వనామస్థానయో. రితోంగి సర్వనామస్థానయో. ఇక్కడ ప్రకృతి సూత్రం యొక్క ప్రయోజనం అయిపోయిందండి. ఎప్పుడైతే ఆనంగ ఆదేశం తీసుకొచ్చామో ఆనంగ ఆదేశం ఎక్కడ అవుతుంది అన్నప్పుడు గిచ్చ అనే సూత్రం వచ్చేసి ప్రకృతి సూత్రం వచ్చేసి అంత్యస్య అలహస్థానే భవతి అని చెప్పేసింది. ఈ ప్రకృతి సూత్రం యొక్క ఉపయోగం వినియోగం మనం చూపించేశాము. కాబట్టి మన లక్ష్యం మాతా పితరవు కాబట్టి దాని యొక్క రూపం ఎలా తయారైంది అది చూస్తూ ఉన్నాము. అస్తు. రితోంగి సర్వనామస్థానయో. రితోంగి సర్వనామస్థానయో. రితోంగి సర్వనామస్థానయో ఏమంటుంది రాసుకోండి. ఇది అనేన సూత్రేణ చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అనేన సూత్రేణ రుకారాంతస్య అంగస్య, స్క్రీన్ మీద చూసుకోండి, రుకారాంతస్య అంగస్య సర్వనామస్థానే పరతః. ఇక్కడ ఏమి ఇచ్చాండి? గౌ సర్వనామస్థానే ఇచ్చారు. 2 ఆప్షన్స్ ఇచ్చారండి. గీ ప్రత్యయం పక్కన ఉన్నా, లేదంటే సర్వనామస్థానం అని పేరు పెట్టినటువంటి ప్రత్యయం పక్కన ఉన్నా. గీ ప్రత్యయం ఉండాలంట, లేదంటే సర్వనామస్థానం పేరు పెట్టి ఉండాలి. ఏదో ఒకటి ఆప్షన్ ఇచ్చాడు. 2 ఆప్షన్స్ ఇచ్చాడు కాబట్టి ఏదో ఒకటి ఉండాలి. మనకి ఇక్కడ ఉంది గీ లేదు కానీ సర్వనామస్థానం పేరు పెట్టుకున్నాం కదా. ఏదానికి? ఔకి. ఔ ప్రత్యయానికి సర్వనామస్థానం సంజయ్ పేరు పెట్టినాం కాబట్టి సర్వనామస్థానం పక్కన ఉన్నా కూడా అప్పుడు గుణం అవుతుంది. ఎవరికి? అంగానికి. అందుకే రుకారాంతస్య అంగస్య సర్వనామస్థానే పరతః గుణో భవతి. ఓకేనా? సర్వనామస్థానం పక్కన అవుతుంది, గీ ప్రత్యయం పక్కన ఉన్న కూడా అవుతుంది. ఇక్కడ మనం గీ లేదు కానీ సర్వనామస్థానం ఉంది కాబట్టి గుణం అవుతుంది అంటుంది. రాసుకోండి. అనేన సూత్రేణ రుకారాంతస్య అంగస్య సర్వనామస్థానే పరతః గుణో భవతి. సర్వనామస్థానే పరతః కిం భవతి? గుణో భవతి. సర్వనామస్థానే పరతః కిం భవతి? గుణో భవతి. తో ఇక రుకారాంతం ఉంది మనకు పక్కన. అవుకి సర్వనామస్థాన సంజ్ఞ పెట్టిన సర్వనామస్థానం పక్కన ఉంది కాబట్టి సర్వనామస్థానం పక్కన ఉంటే రుకారాంత అంగానికి గుణం అవుతుంది చెప్పింది. సో రుకారాంతానికి అంగానికి గుణం అవుతుంది చెప్పి. రుకారాంతం ఉంది కదా, మాతా పితృ శబ్దం, ఆ రుకారానికి అంగానికి గుణం అవుతుంది. కానీ గుణం ఎక్కడ అవుతుంది? అప్పుడు ఇకో గుణ వృద్ధి. ఏంటండి? ఇకో గుణ వృద్ధి వచ్చేసి ఇక్కులకు మాత్రమే గుణము వృద్ధి వస్తాయి. ఇకో గుణ వృద్ధి. ఇక స్థానే గుణ వృద్ధి భవతః. ఎప్పటికైనా గుణం వస్తుంది అన్న వృద్ధి వస్తుందని చెప్పాము. అక్కడ ఎక్కడ వస్తాయి? ఖచ్చితంగా ఇక్కులకు మాత్రమే వస్తాయి. ఇక్కు అంటే ఏమిటి? ఇక్కు ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణాలకు మాత్రమే గుణం వస్తుంది. ఇక్కు ప్రత్యాహారం ఏ వర్ణాలు ఉన్నాయి? ఇక్కు ప్రత్యాహారంలో ఈ, ఉ, రు, లు 4 వర్ణాలు ఉన్నాయి. అంటే గుణము గాని వృద్ధి గాని అయితే ఎక్కడ అవుతాయి? ఈకి అవుతాయి, లేదా ఊకి అవుతుంది, లేదా రూకి అవుతుంది, లేదా లుకి అవుతుంది. ఇక్కడ రూ ఉంది కదా మనకు, కాబట్టి రూకి గుణం అవుతుందని చెప్పింది. ఇక స్థానే గుణవృద్ధి భవతః. ఇకో గుణవృద్ధి ఏం చెప్పింది రాసుకోండి. ఇకో గుణవృద్ధి అనేన సూచన గుణ ఇక స్థానే భవతి. అనేన సూచన గుణ ఎక్కడ అవుతుంది? ఇక్కు స్థానం అంటే ఇక్కు ప్రత్యాహార స్థానంలో అవుతుంది. ఇక్కు ప్రత్యాహారంలో రూ ఉంది కాబట్టి అది కూడా ఇక్కుల్లోకి వస్తుంది కాబట్టి అదుకార స్థానంలో మాత్రమే గుణం చేసుకుంటాం. అందుకే రాసుకుని గుణ ఇక స్థానే భవతి. గుణ ఇక స్థానే ఇక్కు స్థానంలో మాత్రమే అవుతుంది. ఓకేనా? అంటే ఇక్కు ప్రత్యాహార స్థానంలో అవుతుంది. సరే,
ఇది నిర్ణయించింది. ఎక్కడే మాతా పితృ అనే అంగానికి ఎక్కడ అవుతుంది అంటే బై ఇక్కులకు మాత్రమే గుణవృద్ధి అవుతాయని చెప్పింది. అంటే మా పితృలో ఉండే రుకారానికి మాత్రమే ఇక్కడ గుణం ప్రాప్తమైంది. కానీ గుణం ఇది కిం, గుణం అనగానే గుణం అవుతుందని అనగానే వెంటనే ఉదయం అపరాస్తం వస్తుంది. ఏమంటుంది? గుణం అవుతుందని ప్రాప్తమైంది. ఏంటి? రుకార స్థానంలో గుణం ప్రాప్తమైంది. రుకార స్థానంలో ఎప్పుడు గుణం చేసుకున్నా ఉదయం అపరాహాన్ని సూత్రం సిద్ధంగా ఉంటుంది. ఏంటంటే మనం ముందు చెప్పుకున్నాం, ఉదయం అపరాహం ఏముంటుంది? ఎప్పుడన్నా కానీ అది ధాతు కావచ్చు ఏదైనా కానీ రుకార స్థానంలో ఎప్పుడైనా కానీ గుణం కానీ వృద్ధి చేసుకున్నా, గుణం వృద్ధి చేసుకో వెంటనే ఉదయం అపరాహ అనే సూత్రం పరిగెత్తుకుంటూ వచ్చేసి రుకార స్థానంలో అన్ప్రసజ్యమానే రపరో భవతి. రుకార స్థానంలో అన్ప్రసజ్యమానమైంది అనుకోండి, అంటే అన్ ప్రత్యాహారంలో ఉండేటువంటి ఏ వర్ణం ప్రాప్తమైనా ఉపలబ్ధమైనా వెంటనే రపరో భవతి, ఆ వర్ణానికి పక్కన రకారం కూడా చేరుస్తాను అని చెప్తున్నమాట. రుకార స్థానంలో ఎప్పుడు గుణం చేసుకున్నా లేదా ఎప్పుడు వృద్ధి చేసినా ఏది వచ్చినా కూడా వెంటనే రపరో భవతి, వెంటనే అది రకారంలో పరంగా చేరుస్తుంది అని చెప్పిందన్నమాట. ఓకేనా? రువర్ణస్య స్థానే అన్ప్రసజ్యమానే, అన్ప్రసజ్యం అంటే అన్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణం ప్రాప్తమైనప్పుడు అది రపరో భవతి, ఆ వర్ణానికి పక్కన రకారంలో పక్కన చేరుస్తుంది. అందుకే ఈకి వృద్ధి అర అయిపోతుంది, ఈకి వృద్ధి ఐ అయిపోతుంది, ఊకి వృద్ధి ఓ అయిపోతుంది. అదే రుకారానికి వృద్ధి గుణం చేస్తే ఏమవుతుంది? రుకారానికి గుణం అర అయిపోతుంది. అదే రుకారానికి వృద్ధి అంటే ఆర్ అయిపోతుంది అన్నమాట. రుకారానికి వృద్ధి ఏమవుతుంది? ఆర్. ఋతో గీ సర్వనామ స్థాన్ని శుద్ధి చేసింది, గుణం చేసింది. కాబట్టి రాసుకోండి. ఎప్పుడు రాసుకుంటది ఇది? రితో గీ సర్వనామస్థాన్ని చెప్పింది రుకారాంతస్య అంగస్య సర్వనామస్థాన్ని పదత గుణో భవతి అని చెప్పాం. అప్పుడు గుణహైతికీం రాసుకోండి. ఇప్పుడు కింద గుణహైతికీం అప్పుడు అదేం గుణ ఏంటండి? అదేం గుణ ఇది చెప్తున్నా. గుణం అంటే ఆ ఏ ఓ ఇది ఏతేషాం వర్ణానాం గుణ సంజ్ఞా భవతి. ఈ సూత్రం చెప్పాలి. గుణం అవుతుందని చెప్పగానే గుణం ఈ 3 వర్ణాలు పరిగెత్తుకుంటూ వచ్చాయన్నమాట. ఆ ఏ ఓ ఈ 3 వర్ణాలు వచ్చాయి. ఓకేనా? అంటే ఈ 3 వర్ణాల్లో అన్ వర్ణం ఉందా? అన్ ప్రత్యాహారం ఉంది కదా. అంటే అన్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణం ఉంది. ఏది? ఆ. కాబట్టి రుకార స్థానం అన్ ప్రసిద్ధమానమైంది. రుకార స్థానంలో ఇది ఉదనపరహ అనే సూత్రము ఎదురు చూస్తూ ఉంటుందండి. ఎవరిని? రుకార స్థానం ఎప్పుడు ఆ గాని ఈ గాని ఊ గాని ఈ 3 వర్ణాల నుంచి ఏ వర్ణం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ రుకార స్థానంలో ఆ ఈ ఊ ఈ 3 వర్ణాల నుంచి ఎప్పుడు ఏది ప్రాప్తమైనా వెంటనే ఈ సూత్రం వచ్చే చేస్తుంది. దాన్ని పక్కన రకారం చేరుస్తుంది. ఆ ఉంటేనే రకారం పక్కన అర అయిపోతుంది. ఒకవేళ ఆ అయిపోతే ఆర్ అయిపోతుంది. ఈ వస్తే ఇర్ర అయిపోతుంది. ఊ వస్తే ఉర్ర అయిపోతుంది. అంటే ఏం కానీ ఆ గాని ఈ గాని ఊ గాని వచ్చి దాని పక్కన వెంటనే రకాలను చేరుస్తుంది. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య దాయత్వం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ సూత్రం గుణం చేస్తా అంటే గుణం అనగానే మొత్తం 3 వర్ణాలు పరిగెత్తుకుని వచ్చాయి. ఆ 3 వర్ణాలు ఏం కావాలి అంటే వెంటనే ఉదయం దపరహ వచ్చే సూత్రం చెప్పింది. మరి రుకార స్థానం అని ప్రసిద్ధమానమైంది కదా. అని ప్రసిద్ధమానం అయితే వెంటనే రపరంగా మారిపోతుంది. అంటే రకారం పరంగా వస్తుంది. కాబట్టి రకారం పరంగా చేస్తే ఏమవుతుంది రాసుకోండి. ఏమవుతుంది ఇక్కడ? మాతా పితృ శబ్దంలో రుకారానికి వృద్ధి చేస్తే ఏమవుతుంది? గుణం చేస్తే అర అయిపోతుంది. అందుకే దాని మాతా పితర్ అయిపోయింది. రుకారానికి గుణం ఏమవుతుంది? అర అయిపోతుంది. అంటే రుకార స్థానంలో అర వచ్చింది. మాతా పిత్ అర్, మాతా పిత్ అర్, మాతా పిత్ అర్. మాతా పిత్ అన్నప్పుడు మాతి పితృలో ఉండే రుకారానికి అది చేశాం, కలిపితే పితర్ అయిపోయిందండి. పితృ శబ్దంలో అంతిమ తకారం హలంత అయిపోతుంది కదా. ఇప్పుడు అదిలో ఉండే ఆ అనేది తకారం కలిపోయింది. మొత్తం కలిపితే మాతా పితర్ అయిపోతుంది. ఏమవుతుంది? మాతా పిత్ అదను కలిపితే మాతా పితర్ అయిపోయింది. మాతా పితర్, మాతా పితర్, మాతా పితర్ ఔ పక్కన ఔ పడితే ఉంది కదా, అవుదాయండి. మాతా పితర్ ఔ. ఓకేనా? ఋతో అంగీసరనామస్థానే అని అసూత్రం రుకారాంత సంఘర్ష గుణో
ప్రాప్నోతి అని చెప్పాం. వెంటనే గుణమితికి అన్నప్పుడు అదేం గుణ వచ్చి చెప్పిందట. ఆ ఏ ఓ ఈ 3 వర్ణాల గుణం అని పేరు. ఓకేనా? సో ఈ గుణం అనేది రాగానే వెంటనే మళ్ళీ ఉదంతపరహ అది రాసుకుని ఉదంతపరహ అనేన సూచన రువర్ణస్య స్థానే అన్ ప్రసజ్యమానే రపరో భవతి. రువర్ణస్య స్థానే అన్ ప్రసజ్యమానే రపరో భవతి అని చెప్పింది. రువర్ణస్య స్థానే అన్ ప్రసజ్యమానే రపరో భవతి. రకారం పరంగా వస్తుంది అని చెప్పింది. ఓకేనా? సో రకారం పరంగా చేర్చుకుంటే మనకు మాతా పితర్ అయిపోయింది. మాతా పితర్ ఔ, మాతా పితర్ ఔ. ఇప్పుడు కలిపితే అయిపోతుంది మాతా పితరౌ. పితర్ రకాల హరంతం కదా, అవు కలిపితే మాతా పితరౌ అయిపోయింది. మాతా పితరౌ, మాతా పితర్ ఔ ఈజ్ ఈక్వల్ టు మాతా పితరౌ ఇతి రూపం సిద్ధ్యతి. మాతా పితరౌ ఇతి రూపం సిద్ధ్యతి. ఓకే, ఈ రకంగా మనం రూపసిద్ధి చూడాలండి. ఇప్పుడు ఇందులో ఎవరికైనా సందేహం ఉంది చెప్పండి. ఎవరికైనా సందేహం ఉందా అండి? మహోదయ ఇంకొకసారి చెప్పరా ఇది? ఏం చెప్పాలండి? రుకారస్థ స్థానే ఆ ఏవో వచ్చి పరమైనప్పుడు ఒక్క నిమిషం. ఈ సూత్రం ఏమంటుంది? రితోంగి సర్వనామస్థానయో. ఇదేమంటుంది? మాతా పితృ ఈ స్థితిలో ఇది సూత్రం వచ్చినమాట. మాతా పితృ ఔ ఏంటి? మాతా పితృ ఔ. ఔకి సుడ నపుంసకస్య అనే సూత్రం వచ్చేసి ఔకి సర్వనామస్థానం అని పేరు పెట్టేసింది. ఒక నామకరణం చేసి ఔకి సర్వనామస్థానం అని పేరు పెట్టేసింది. పేరు పెట్టగానే వెంటనే రితోంగి సర్వనామస్థానయో అనే సూత్రం వచ్చేసింది. ఇదేమంటుంది? రుకారాంతస్య అంగస్య, రుకారాంతస్య అంగస్య సర్వనామస్థానే పరత గుణో భవతి అని చెప్పింది. రుకారాంత అంగానికి ఇక్కడ రుకారాంత అంగం ఉందండి, ఉంది కదా. మాతా పితృ ఔ, ఔ అనే ప్రత్యయం, ఔ అనే ప్రత్యయం పక్కన ఉంటే యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం ప్రకారం అంగసంజ్ఞ పేరు పెట్టుకున్నాం పైన. అంటే ఔ ప్రత్యయం వచ్చి వెంటనే ఔ పక్కన ఉంటే ముందు అంగం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ రుకారాంత అంగం, రుకారాంత అంగస్య కిం భవతి? గుణో భవతి. గుణవతి. ఈ రుకారాంత అంగ గుణం అవుతుంది, కానీ పక్కనే ఉండాలి సర్వనామస్థానే పరత. సర్వనామస్థానం పేరు పెట్టేటువంటి ప్రత్యయం పక్కన ఉంటేనే పెట్టుకున్నాం కదా. ఔకి సర్వనామస్థానం పేరు పెట్టుకున్నాం కదా, అందుకే పక్కన ఉంది కాబట్టి గుణం ప్రాప్తమైంది ఈ సూత్రం ప్రకారంగా. దాని యొక్క కండిషన్స్ మొత్తం ఉన్నాయి కాబట్టి గుణం చేస్తా ఉంటుంది. ఎవరికి? రుకారాంత అంగానికి. అంటే రుకారాంత అంగం ఏంటి కదా, పితృ శబ్దం రుకారం ఉంది కదా దానికి. సో గుణం ప్రాప్తం గుణం అంటే ఏమిటి? గుణం చేసుకోని చెప్పింది. గుణ ప్రాప్త. గుణ అయితే కిం అంటే వెంటనే ఇది వచ్చింది అదేం గుణ. అదేం గుణం వచ్చేసి ఆ ఏ ఓ ఈ 3 వర్ణాల గుణం అంటామని చెప్పింది. ఓకేనా? గుణం అంటే అడిగినప్పుడు చెప్పింది దీన్ని 3 వర్ణాల గుణం అంటామని చెప్పింది. కానీ 3 ఏం చేసుకోవాలి? ఆ చేసుకోవాలన్నా, ఏ చేసుకోవాలన్నా, ఓ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి అంటే అప్పుడు దీని నిర్ణయం కోసం ఉదన్ రపరహ అని సూత్రం వచ్చిందన్నమాట. ఈ 3 వర్ణాలు ఏం చేసుకోవాలంటే ఉదన్ రపరహ వచ్చింది. ఇదేమంటుంది? రువర్ణస్య స్థానే అన్ ప్రసజ్యమానే. రుకార స్థానం ఎప్పుడైనా కానీ రుకార స్థానంలో ఎప్పుడు గుణం వచ్చినా వృద్ధి వచ్చినా వెంటనే రపరో భవతి. రకాలంలో పరంగానే వస్తుంది. రుకార స్థానంలో ఎప్పుడు అన్ ప్రసజ్యమానమైన అంటే ఆ గాని ఈ గాని ఊ గాని ఈ 3 వర్ణాల నుంచి ఏదో ఒక వర్ణం ప్రాప్తమైంది అనుకోండి, వెంటనే రపరో భవతి అని చెప్తుంది. రుకార స్థానంలో ఆ గాని ఈ గాని ఊ గాని వస్తే అయిపోయా, వెంటనే దాని పక్కలో ఆ వస్తే దాని పక్క రా పెట్టేస్తుంది, ఊ వస్తే దాని పక్క రా పెట్టేస్తుంది. ఓకేనా? ఇంకోటి ఈ వస్తే దాని పక్కల రా పెట్టేస్తుంది. అందుకే ఆ పక్క రా పెడితే అర్ర అయిపోతుంది, ఈ పక్క పెడితే ఇర్ర అయిపోతుంది, ఊ పక్కన పెడితే ఊర్ర అయిపోతుంది. ఇక్కడ ఏమొచ్చింది మనకు? ఆ ఏ ఓ లోంచి ఆ అనేది అన్ ప్రత్యాహారంలో ఉంది. అంటే రుకార స్థానంలో అన్ ప్రసిద్ధ్యమాన అన్ వర్ణం ప్రసిద్ధ్యమానం అంటే ప్రాప్తమైంది. రికార స్థానం అన్ ప్రాప్తమైతే అయిపోయా. ఐ లేదు, ఔ లేదు, కానీ అన్ ఒకటే, అన్నులో ఉండే ఆ ఒకటి మాత్రం అది రుకార స్థానంలో ప్రాప్తం అవుతుంది. అది గుణవర్ణాల్లో ఉంది కాబట్టి వెంటనే ఉదన్ రపరహ అని సూత్రం వచ్చి రపరం చేస్తున్నాను. రువర్ణస్య స్థానే అన్ ప్రసిద్ధ్యమానే అని ప్రాప్తమైతే వెంటనే రపరో భవతి అని చెప్పింది. ఓకేనా? అందుకే రుకార స్థానంలో అర్ర అయిపోయింది అన్నమాట. రుకార స్థానంలో ఆ ఏ ఓ ఈ 3 వర్ణాల నుంచి ఆ ప్రాప్తమైంది అన్నమాట.
ఆ ప్రాప్తం అయితే వెంటనే అనుప్రత్యాహారంలో ఉంది కాబట్టి దాని పక్కన రకారం పక్కన చేర్చుకో అని చెప్పింది. అందుకే దూస్తాల్లో అది చేస్తే మాతా పితర్ అయిపోయింది. మాతా పితర్ గురుగారు ఒక పక్కన సందేహం ఆవు అడగవచ్చు. మాతా పితర్. ఏంటండి? ఒక సందేహం అడగవచ్చునా? అడగండి, చెప్పండి. రపరహలో అన్న ప్రసజ్యమానం అయింది కాబట్టి అర్రొచ్చింది అంటున్నారు. అన్నలో ఆ ఈ ఊ రు 4 అక్షరాలు ఉన్నాయి కదా. ఎక్కడ అండి 4 అక్షరాలు? ఒక ఆ ఈ ఉన్, ఆ ఈ ఊ, ఆ ఈ ఊ 3 ఉన్నాయి కదా. ఈ మూడింట్లో ఆ రావాలని ఏం చెప్తోందండి? ఇక్కడ మనకుండే 3 బంధాల నుంచి వెతుక్కోవాలి. మన గుణం అంటే వచ్చాయి, గుణం చేసుకోని చెప్పి గుణం అంటే 3 బంధాలు వచ్చాయి. ఆ ఏ ఓ గుణం అంటే ఏమిటి? ఈ 3 బంధాలు మనకు ప్రత్యాహారం ఉండే బంధం ఎక్కడ ఉంది? ఇక్కడ ఏ నాకు లేదు. ఆ ఏ ఓ ఈ 3 బంధాల నుంచి ఏది ఉంది? అచ్చా, ఇప్పుడు ఈ గుణము అనేది ఆధారంగా చేసుకొని గుణములో ఆ ఏ ఓ అంటే ఇందులో ఏ ఓలు లేవు కాబట్టి ఆనే ఉంది కాబట్టి ఆనే వస్తుంది. అందులో ఏ ఓలు లేవు కాబట్టి అకారాన్ని తీసుకున్నాం మనం. ఆకారం తీసుకున్నాం. అది ప్రత్యాహారం ఉంది కాబట్టి ప్రసిద్ధమానం అని ప్రాప్తమైంది. ఎక్కడ? రుకార స్థానంలో. అది రుకార స్థానం ప్రాప్తమైతే వెంటనే రకారంలో పక్కన చేర్చుకోవాలి అని చెప్పింది. కరెక్ట్ అండి. ఈ విషయం నాకు ఎప్పుడు కూడా డౌట్ తీరలేదు, ఇప్పుడే తీరింది. థ్యాంక్ యూ. ఓకే, సంతోషం. సో అందుకే దాని పక్కన అది అయిపోయింది. అందుకే మాతా పితరు పక్కన అవగలిపితే మాతా పితరవు. అదే విధంగా సేమ్ పక్కన ఇంకోటి కూడా ఉంది చూడండి, హోతా పోతారవు. అక్కడ మాతా శబ్దంలో హోతా పోత పెట్టుకుంటాం. ఏం పెట్టుకుంటాం? హోతా పోత పెట్టుకుంటే హోతా పోతారవు అయిపోతుంది. ఇప్పుడు మాతాచ పితాచం పెట్టావు, అక్కడ హోతాచ పోతాచ పెడతాం అంతే. విగ్రహవాక్యం ఏం పెడతామండి? ఇక్కడ మాతా పితరువుకి ఏం పెట్టాము? మాతాచ పితాచ, మాతా కలిపితే మాతా పితరవు అయిపోయింది. అదేవిధంగా హోతాచ పోతాచ హోతా పోతారు, ఇది కూడా ఒక నామ విశేషకం, అంటే సంజ్ఞా విశేషకం అనమాట. హోతాచ పోతాచ హోతా పోతారు. సేమ్ ఇదే విధంగా ఏమొస్తుంది? హోతృసు పోతృసు, హోతృసు పోతృసు. ఏ విధంగా అయితే మాతృసు పితృసు అన్నాం కదా, ఇక్కడ హోతృసు పోతృసు. మళ్ళీ అనుమతి లోపల చేసుకుంటే సేమ్ అదే విధంగా మాతృ పితృ అదే స్థానంలో హోతృ పితృ వస్తాయి. ఇక్కడ మళ్ళా హోతృ ఆనంగ్ పోతృ, మళ్ళా ఆనంగ్ అనుమతి లోపలిస్తే హోతాన్ అయిపోతుంది. హోతాన్ పితృ, హోతాన్ పితృ. నకారానికి లోపల చేస్తే హోతా పితృ. మళ్ళా హోతా పితృకి హోతా పోతృకి గుణం చేసుకుంటాం. గుణం చేసుకోకపోతే ఏమవుతుంది? అది అయిపోతుంది. అది అయిపోయి హోతా పోతారు అయిపోతుంది. పక్కన ఆవు కలుపుకుంటే హోతా పోతారు. సేమ్ ఇదే విధంగా మాతృ పితృస్థానంలో హోతృ పోతృ పెట్టేసేయండి. మిగిలిన ప్రక్రియ అంతా ఇప్పుడు చేసిన రూపసిద్ధి ప్రకారంగానే వస్తుంది. ఓకేనా? ఈ రకంగా మనకు రూపసిద్ధి అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా విషయం అంటే ఆనంగ రితో ద్వంద్వే సూత్రం ప్రకారం ఆనంగ ఆదేశం అవుతుంటే ఆనంగ ఆదేశం ఎక్కడ వస్తుంది అని చెప్పుడు గిచ్చ అనే సూత్రం వచ్చి చెప్తున్నమాట. అనేకాల్సి సర్వస్సు వచ్చిపోయి అనేక అల్లులు ఉన్నాయి కాబట్టి నేను సంపూర్ణ స్థానం చేసుకుంటా అంటుంటే గిచ్చ వచ్చేసి ఏదండి వచ్చే ఆదేశంలో అంగిత ఆదేశం కాబట్టి సంపూర్ణ స్థానంలో కాదు, అంతిమ వర్ణ స్థానంలో మాత్రమే అవుతుందని చెప్తుంది. కాబట్టి అంతిమ వర్ణ స్థానంలో మాత్రం చేసుకుంటాం. అందుకే సేమ్ మాతా పితారో ఈ విధంగా హోతా పోతారో కూడా రూపసిద్ధి ఇదే విధంగా రాయండి. ఈ రకంగా మనకు గిచ్చ అనే సూత్రంలో ఉండే ఉదాహరణ చూసాము. వీటి యొక్క వినియోగం ఎక్కడ అవుతుందో చూసాం. హోతా పోతారో మాతా పితరో అన్నాం కదా, అలాగా హోతా పోతారో. తాకి దీర్ఘం ఉందండి. ఆనంగ్ కదా ఆదేశం, మనకు ఆనంగులు ఆన్ మిగిలింది కదా. దీనికి ఆనంగ్ ఆదేశంలో ఆనంక అనుమతులు వేసుకుని వెళ్తుంది, ఆన్ మిగిలింది. ఆన్ అది కలిపేశాం అంతే, దానికి అయిపోయింది. అందుకే ఇక్కడ హోతా అయిపోయింది. అక్కడ మాతా ఈ విధంగా అయితే ఇక్కడ హోతా అయిపోయింది. అంతే ఉంది. హోతా పోతారు, హోతా పోతురు. ఇక్కడ గుణం చేసుకుని హోతా పోతరు అయిపోతుంది. అవి కలిపితే హోతా పోతారు. అదే గురువుగారు ఇక్కడ కొద్దిగా తేడా వస్తుంది గురువుగారు. ఎందుకంటే మాతా పితరవులో తాకి దీర్ఘం లేదు, ఇక్కడ దీర్ఘం వస్తోంది. ఇక్కడ వృద్ధి జరిగిందను.
ఇక్కడ వృద్ధి జరిగిందేమో అని. పోతా పై దాంట్లో గుణం పితా జరిగింది. కూడా ఇంట్లో దీర్ఘం వృద్ధి ఉంది కదా ఆచార్య, మాతాచ పితాచ కదా ఆచార్య. కాదు అక్కడ కాదు. అని రూపం అమ్మ, సమస్త పదం హోతా పోతారు. ఇప్పుడు ఇక్కడ కూడా కరెక్ట్ కదండి. మరి ఇక్కడ ఏంది పోతృ శబ్దం కదా, వాడు పోతృ పోతృని. శబ్దానికి ఏమిటి పోతారు అయిపోతుంది. రీతి గుణం పోతా పోతారవు. దీనికి ఇంకొక పోతారో సూత్రం లేదు. వస్తుంది గురువు గారు, ఇంకో సూత్రం ఎక్స్ట్రా వస్తుంది. ఏ అప్పు సూత్రం? తృచ్చు తృణ్ అప్పు తృచ్చు తృణ్ అనేది ఒక సూత్రం వస్తుంది. ఉపదాకి దీర్ఘం చేద్దామంటదా? ఏదో ఒక సూత్రం మాత్రం ఎక్స్ట్రా వచ్చినప్పుడే అక్కడ దీర్ఘం వస్తుంది. ఎందుకు వృద్ధి చేస్తే అయిపోతుంది. వృద్ధి చేయడానికి వృద్ధి చేస్తే సరిపోతుంది. వృద్ధి చేయడానికి, కానీ వృద్ధి చేయడానికి సూత్రం కావాలి కదా మనకు. రుకారాంత సంఘర్ష సృనామస్థానే దాని కింద సూత్రం ఏంటి? ఈ సూత్రం 7-3-110 అండి. 7-3-110. ఒక్క నిమిషం, దాని కింద ఇంకో సూత్రం ఉంటుంది. గురుగారు వృద్ధి ఇగో గుణ వృద్ధి అంటున్నారు కదా, వృద్ధి ఇందులోకి రాదా? వేరండి గురువు గారు. ఎక్కువ వృద్ధి కాదు, పరిభాష ఎక్కువలకు మాత్రమే గుణ వృద్ధి వస్తుంది. ఇక్కడ ఎక్కువ ఉంది కదా, దానికి సంబంధం ఎక్కువలకు చేసుకొని చెప్తుంది, నిర్ణయిస్తున్నమాట. అదే నమస్తే 7-3-110. 7-3-110. ఆచార్య నమస్తే. యోగి నమస్తే యోగి గారు, చెప్పండి. ఇక్కడ ఉరన్ రపరహ అన్నప్పుడు అండ్ అన్నప్పుడు అండ్ ప్రత్యాహారము సంధి జరిగి రపరహ అండ్ పరతః అంతే కదా? జీ ఇది ఒక్క నిమిషం. ఇక్కడ ఇదే రితో సర్వనామస్థానం ఇచ్చాడు. అప్పు త్రిచ్చి ప్రకారం దీర్ఘం చేసుకుంటామండి. ఓకేనా? అది సూత్రం నెంబర్ ఎంత అండి గురుగారు? సూత్ర సంఖ్య 6-4-11. ఓకే. 6-4 ప్రకారం సూత్రం ప్రకారం ఇంకేంటి? అప్పు త్రిత్తు స్వశ్రీ నప్తి పోత్. ఈ సూత్రంలో హోత్రి శబ్దం పడించండి. ఓపెన్ 6-4-11 సూత్రము. 6-4-11 సూత్రము. అక్కడ హోత్రి శబ్దం పడిందండి. అక్కడ 6-4-11. చూడండి, అప్పు ప్రత్యయం త్రిచ్చు స్వశ్రీ నప్త్రి నేస్త్రి త్వస్త్రి క్షత్రి హోతృ 2 శబ్దాలు. పోతృ ప్రశాస్త్రీనాం. పోతృ శబ్దం వచ్చింది, పోతృ శబ్దం వచ్చింది. ఈ శబ్దాలకు ఉపదాకు దీర్ఘం అవుతుంది అని చెప్పింది అన్నమాట. ఓకేనా? ఇది ఏతేషాం అంగానం ఉపదాయాః సంబుద్ధి భిన్నే సర్వనామస్థానే పరతః దీర్ఘో భవతి. సంబుద్ధి భిన్నమైంది కదా, సంబుద్ధిని తెచ్చుకోలేదు మనం. సంబుద్ధి భిన్ను ప్రత్యయం పక్కన ఉంది, అది సర్వనామస్థానం ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి ఉపదాకు దీర్ఘం అవుతుంది. మనం గుణం చేస్తాం కదా, గుణం చేస్తేనే రితోంగి సర్వనామస్థానం గుణం చేస్తే హోతా పోతర్ అయిపోయింది. హోతా పోతర్ ఔ. హోతా పోతర్ ఔలో అది అప్పు త్రిచ్చు నియమం ప్రకారం, సూత్ర నియమం ప్రకారంగా ఉపదాకు దీర్ఘం అవుతుంది. ఉపదా ఏంటి? హోతా పోతర్లో రేపం హలంతం అనేది అంతిమ అక్షరం. దానికంటే ముందు అక్షరం ఏంటి? పోతాలో ఉండే అకారం. అయిపోతుంది. అందుకే హోతా పోతారవు అయిపోయింది. హోతా తారవు. ఓకేనా? అప్పు త్రిచ్చు ఈ సూత్రం ప్రకారంగా దీర్ఘం చేసుకుంటే మనకు అనుకునే రూపం సిద్ధిస్తుంది. అర్థమైంది? స్పష్టమైన అందరికి? అయిందండి. ఓకే అండి. సో ఈ రకంగా మనకు రూప సిద్ధిస్తుంది. అస్తు. ఈ రకంగా గిచ్చాలో ఉండేటువంటి సూత్ర ఉదాహరణలు ఏవైతే చూసాము, గిచ్చ యొక్క ఉపయోగం ఎక్కడ వినియోగించబడింది కూడా మనం చూసాం. అస్తు. ఈ రకంగా గిచ్చా సూత్రం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. రేపు ఆదేహి పరస్య మనము ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. షష్ఠి విభక్తి ఉంటే దాని స్థానంలో పనిచేసుకోవాలి, పంచమి విభక్తి ఉంటే దాని పక్కన పనిచేసుకోవాలి. ఎవరు చెప్పారు? ఇప్పుడు చెప్పే ఆదేహి పరస్య అనే సూత్రం ప్రకారంగా నేను చెప్పేవాడినాడు. ఈ సూత్రం చెప్పిందన్నమాట. మహర్షి పాణి యొక్క సూత్రం ఆదేహి పరస్య ఉచ్యమాన కార్యం ఆదేహి అధస్థానే భవతి. ఈ సూత్రం ప్రకారంగా మనము దాని పక్కన పనిచేసుకుంటాము. చెప్తాను రేపు వచ్చినప్పుడు ఆదేహి పరస్య సూత్రము
అంటే పరంగా చెప్పినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో దాని ఆది అలి స్థానంలో అవుతాయి. అంటే కొంచెం భిన్నంగా ఉంది ఇది. తస్మాదిత్యుత్తరస్య నియమం ప్రకారంగా పక్కన చేసుకుంటాము. కానీ ఇది ఆదేహ పరస్య పక్కన ఏవైతే పనులు చెప్పామో ఆ చెప్పిన పక్కన ఉన్న పనులు ఆదేహ స్థానంలో అవుతాయి, ఆది అల్లు వర్ణ స్థానంలో అవుతాయి. అది ఎలా ఏ రకంగానే రేపు చూద్దామండి. అస్తు ఇది అది కాదండి, షష్ఠీ విభక్తి దాని స్థానంలో అవుతుంది, పంచమి విభక్తి ఉండి దాని పక్కలో అవుతుందని చెప్పాను కదా, పక్కలో కాదు, దీనికి సంబంధించి కొంచెం భిన్నంగా ఉంది, అది రేపు చూద్దామండి. అస్తు ఈ రకంగా ఈ పాఠంలో రూపసిద్ధికి ఈ రకంగా చూసాం మనము. అస్తు రేపు ఇంకా చూద్దామండి. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో అందరికీ నమస్కారం అండి.